So hello everybody. So welcome to my channel JN Gaming VT. సో ఈవేళ మనం మైన్క్రాఫ్ట్ లెట్స్ ప్లే సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 4 అయితే ఆడబోతున్నాం. సో నేను కొంచెం వీడియోస్ లేట్ అవుతాయి. సో ఎపిసోడ్కి చాలా గ్యాప్లు వస్తున్నాయి. సో ఏమనుకోకండి. సో నేనైతే మైనింగ్ చేస్తానన్నట్లే చేసేసాను. సో మీరు చూసినట్టయితే నా బాడీ మొత్తం ఐరన్ ఆర్మర్తో నిండిపోయింది. ఎందుకంటే నేను ఫుల్ ఆఫ్లైన్లో గ్రైండ్ చేసా, మొత్తం చేసి మైనింగ్ చేసా. అండ్ నేను వర్షం పడుతుంది గైస్. అండ్ నేను షేడర్స్ పెట్టుకున్న కొత్త ఈ షేడర్స్ ఇవి ఎలా ఉన్నాయో చెప్పండి. సో నేను అలా గ్రైండ్ చేసి సో ఇప్పుడు మైనింగ్ చేసేసా. అండ్ నాకు డైమండ్స్ కూడా దొరికాయి గైస్. అంటే నేను ఫుల్ కిందకి వెళ్ళి అక్కడ డైమండ్స్ని అయితే తీసుకున్నా. బట్ ఇంకా సో డైమండ్స్ అయితే వచ్చాయి, కానీ ఇంకా నేను తీలే. మీకు వీడియోలో తీద్దామని చెప్పి నేను ఇంకా ఆగిపోయా. సో ఇప్పుడైతే తీద్దాం. అండ్ మనం వీడియోని ఏమాత్రం లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. సో గైస్ మనమైతే ఇప్పుడే నైట్ అయింది అంటే పడుకున్నాం. సో నేను ఇంటినైతే కొంచెం ఇది దీని గురించి అడగండి. సో నాకు కార్పెట్స్ ఎక్కువ దొరక్క ఇలా చేశా. సో ఇలాగే ఉంటుంది. దీన్ని ఫ్యూచర్లో మార్చుదాం. అండ్ పైన ఫ్లోర్ కడదాం అనుకున్నా, కట్టలేదు. అండ్ మీకు చూపించలేదు కదా, బయటికి వెళ్ళి చూపిద్దాం కన్నా. ఇదిగోండి, ఇక్కడ ఒక చెట్టు, ఇక్కడ ఒక చెట్టు, ఇలా మూడు చెట్లు ఇలా మంచిగా పెట్టాను గైస్. సో ఈ కిందకి వెళ్ళి అయ్యా రిచ్గా డబ్బా. సో 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 అండ్ ఇక్కడ చెట్టు పెట్టదనుకో ఫుల్గా దగ్గర. అండ్ ఇదిగోండి, మనమైతే ఫామ్ని అయితే తయారు చేసాం. సో ఈ ఫామ్ ఎలా ఉందో అంటే కొంచెం బాగానే చేసానో లేదో చెప్పండి. అండ్ మన హార్స్ని కూడా మార్చేసాం, మీకు తెలుసు. అండ్ ఇదంతా ఇంకా పెరుగుతుంది. మనం మైనింగ్ ఏరియాకి వెళ్దాం గైస్. కమాన్ గైస్. సో ఇలా మైనింగ్ ఏరియాని ఇలా చేశాను. దీన్ని మార్చుదాం అంటే ఫ్యూచర్లో, ఇప్పుడు కాదు. అంటే కొంచెం మైనింగ్ బాగా గ్రైండింగ్ చేసా. అండ్ ఇదిగోండి, మీకు ఇక్కడ చూపిస్తున్నా. ఇక్కడ నేను బెడ్ అయితే ఏర్పాటు చేసుకున్నా. అరే వాయిస్ ఏంటబ్బా, ఇలా మ్యూజిక్స్ వస్తున్నాయి గైస్. సో నాకు చాలా భయంగా ఉంది, బట్ వెళ్దాం. అండ్ ఇక్కడ నేను ఆర్మర్ ఇవన్నీ ఇలా పెట్టేశాను, నా కాపర్ ఆర్మర్ అంతా. అండ్ ఈ బ్లాక్స్ అన్నీ నేను ఈ బ్లాక్స్ గురించి తెలిస్తే మీకు తెలుసు, ఈ బెడ్ రాక్కి దగ్గరగా ఉంటాయి. నాకు కోఆర్డినేట్స్ కొంచెం డైలే లేదు గైస్. సో ఇట్లా ఈ బెడ్ రాక్ అని నాకు చాలా రెడ్ స్టోన్ దొరికింది. ఇంకా ఉంది నా దగ్గర. అండ్ చాలా దొరికింది. ఇంకా ఇది వద్దు, ఇది ఇక్కడ వద్దు. మనకి చాలా అయితే ఉన్నాయి గైస్ లూట్. అండ్ మీకు డైమండ్స్ చూపిస్తా. అండ్ మీకు గుర్తున్నట్టయితే లాస్ట్ వీడియోలో మైనింగ్ చేసేటప్పుడు కేవ్ దొరికితే కష్టమా అని అన్నాను కదా గైస్. సో చూడండి, ఇదిగోండి కేవ్ అయితే దొరికింది నాకు. ఎందుకంటే గైస్ కేవ్ ఎందుకు దొరికితే ప్రాబ్లం ఏంటంటే జాంబీస్ వీటి దగ్గర ఎక్కువ చచ్చిపోతాను. లాస్ట్ అంటే నేను ఒక 2-3 years బ్యాక్ నేను మా ఫ్రెండ్స్తో 1 year బ్యాక్ ఐ థింక్ సో మా ఫ్రెండ్స్తో సర్వైవల్ చేసాం మా ఫ్రెండ్తో. అండ్ ఇదిగోండి, ఇదంతా ఇలా పెట్టా. మరి ఎందుకు బ్రో ఇక్కడికి ఇలా పెట్టు అంటే చూడండి గైస్, మీకే చూపిస్తా. ఇదంతా టార్చులు పెట్టడం వల్ల ఇక్కడ స్పాన్ అవ్వట్లే. అండ్ ఇదిగోండి, మనం మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ కొంచెం ఈ బ్లాక్స్ ఉంటే నాకు డౌట్ వచ్చి ఇలా మైన్ చేస్తే ఇలా ఇక్కడికైతే వచ్చాం గైస్. అండ్ ఇక్కడ చాలా రెడ్ స్టోన్ దొరికింది. అండ్ అప్పుడు మా ఫ్రెండ్స్తో మైన్క్రాఫ్ట్ ఆడినప్పుడు నేను ఒక తప్పు అయితే చేశాను. అది నా వరల్డ్, అప్పుడు నేను క్రియేట్ చేశాను వరల్డ్ని. నేను ఏం చేశానంటే
అప్పుడు ఇలా మైనింగ్ చేస్తున్నప్పుడు కేవ్ వచ్చి మొత్తం మేము జాంబీస్ వీటితో ఫైట్ చేయడం వల్ల చనిపోయాను చాలాసార్లు. చనిపోతే బెడ్ రాక్ వచ్చేందుకు ఇలా తవ్వ. సో అప్పుడు చనిపోవడం వల్ల నేను ఇంకా తెలుసు కదా, నేను ఇంకా అప్పుడు క్విట్ అయితే భయం వేసింది నాకు. అప్పుడు ఫస్ట్ టైం అలా మైన్ క్రాఫ్ట్ ఆడడం. సో భయం వేసి నేను ఇంకా క్విట్ అయిపోయాను. అంటే గేమ్ని బ్యాక్ వెళ్ళేసా. క్విట్ కూడా చేయలేదు, బ్యాక్ ఎట్టా, అంటే స్వైప్ బ్యాక్ ఎట్టేసా. అండ్ ఎందుకని గేస్ మన డైమండ్స్ అయితే దొరికి ఇక్కడ 5 ఎన్నో డైమండ్స్ ఉన్నాయి. ఇవి తీద్దాం, ఇంకా ఇవి తీసేద్దామా గైస్? అరే ఇందులో దీంతో తెద్దామా? ఫస్ట్ డైమండ్ అయితే ఎందుకండి వచ్చేసింది గైస్, మన ఫస్ట్ డైమండ్. సూపర్. మన ఫస్ట్ డైమండ్ అయితే వచ్చే 5 డైమండ్స్. సో నేను అప్పుడు మా ఫ్రెండ్స్తో ఆడి కొంచెం బ్యాక్ వెళ్ళిపోవడం వల్ల మొత్తం మా లూట్ అంతా రీస్పాన్ అయిపోయింది. ఇంకా అప్పటి నుంచి నేను తెలుసు కదా, ఇంకా అప్పటి నుంచి కేవ్ దొరకకూడదని ఒక కోరికతో ఉన్న. ఇక్కడ డైమండ్స్ ఉన్నాయి. ఇంకా ఇవే మనకు దొరికిన డైమండ్స్. సో అండ్ మీకు లావా అయితే దొరికింది. అండ్ ఇక్కడ ఇంకా మైనింగ్ చేద్దాం, ఇంకా డైమండ్స్ దొరుకుతాయి అనుకుంటున్నానే నేను. గుండెలా వెళ్తే ఇక్కడ లాస్ట్ ఇటు మైనింగ్ చేస్తా అంటే చేసా. సో ఇంకా ఇలా మొత్తం చేసి ఇక్కడ వరకు వచ్చా. అంటే నేను ఏదో పిచ్చి పిచ్చిగా చేశాను, నాకు అంత ఐడియా లేదు గైస్ ఈ మైనింగ్ మీద. ఇంకా ఎక్కడైనా డైమండ్స్ దొరికితే బాగుంది అనిపిస్తుంది. అండ్ నాకు అనిపిస్తున్న ప్రకారం మా ఫ్రెండ్ అయితే నాతో ఆడతాను అంటున్నాడు. సో మేమిద్దరు సర్వైవల్ చేద్దాం అనుకుంటున్నాం. బట్ ఇదిగోండి నేను మళ్ళీ ఇటు వచ్చాను. ఇలా కనెక్షన్ అయితే చేశాను గైస్. పర్లేదు ఇలా వెళ్దాం. సో అలా మా ఫ్రెండ్ అయితే ఆడతాను అన్నాడు. సో నేను ఏమనుకుంటున్నానంటే ఈ సర్వైవల్లో మా ఫ్రెండ్తో కూడా ఆడిపించి కొంచెం మా ఫ్రెండ్తో గ్రైండింగ్ చేపిద్దాం. అప్పుడు మనక్కడ కొంచెం ఈజీ అవుద్దని ఒక ఐడియాతో ఉన్నా. సో ఇదంతా నేను సోలోగా చేశాను గైస్. ఇదే మా ఫ్రెండ్తో చేయించినాక మా ఫ్రెండ్ కూడా రాలేదు. సో తనతో కూడా వీడియోస్ వస్తాయి. అండ్ సర్వైవల్ చేయాలంటే చెప్పండి, చేద్దాం. ఓకే, మన దగ్గర ఇంకో పికాక్స్ అయితే ఉంది, ఐరన్. చూద్దాం, దానికి కష్టపడుతున్నాం బట్ అవ్వదు. ఓకే అండ్ ఇదిగోండి. సో మనకి ఇక్కడ డైమండ్స్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ, ఎందుకంటే లావా ఉంది కాబట్టి. సో చూద్దాం. లావా ఉంది ఇక్కడ, జాగ్రత్తగా వెళ్ళి లావా మూసి దీన్ని డైమండ్స్, ఎనీ డైమండ్స్ హియర్ ఐ హ్యావ్ ఎనీ డైమండ్స్. ఓకే, అరే ఇక్కడ టార్చ్ పెట్టి ఒకటి ఉందిరా. ఓకే, 2 డైమండ్స్ అయితే ఉన్నాయి. మనకు ఇంకా డైమండ్స్ ఏమైనా ఉంటాయేమో చూద్దాం.
కొంచెం ముందుకెళ్ళి ఇంకా డైమండ్స్ అయితే లేవు. కిందకి వెళ్ళిపోవడం ఇలా అయితే. ఈ లావాని ఎక్కడి నుంచి వస్తుంది? అయ్యో సేఫ్ అబ్బా. ఎగ్జాక్ట్గా లావా ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకుంటే, అరే అక్కడ వాటర్ ఉందబ్బా, వాటర్ అయితే ఉంది. సో ఇక్కడ అయ్యా ఫ్రిడ్జ్ అబ్బే యార్. ఇప్పుడు అందుకైనా మంచిది ఫుడ్ తిందాం. ఓకే గైస్, మనం కేవ్లోకి అయితే వచ్చాం, కొత్త కేవ్. బట్ ఇక్కడ మాప్స్ అయితే స్పాన్ అవ్వలే. ఇదంతా మనం డైమండ్స్ ఉన్నాయి ఎక్కడెక్కడ. ఇదంతా టార్చ్ చేస్తే ప్లేస్ చేస్తే బెస్ట్. మనకి జాంబీ స్పాన్ అవ్వ మళ్ళీ. సో ఇక్కడ డైమండ్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఇక్కడ ఐరన్ కూడా ఉంది బా. ఇంకో ఐరన్ చూసాను ఇది. అరే ఇంకో ఐరన్ చూసాను రా. ఎక్కడది? ఎక్కడ చూసాను గైస్? ఇక్కడ ఇంకో ఐరన్ బ్లాక్ చూసినట్టు నాకు గుర్తు. సో లావాని ఆపేసాం పైనుంచి. ఇంకా మనం కిందకి వెళ్ళిపోయి మనం మన ఇంటికైతే వెళ్ళిపోవచ్చు గైస్. సో నాకు తెలిసి వీడియోలో ఎంత అయితే ఉండదు, ఇక్కడ చనిపోతే మన సీన్ అంతే గైస్. ఓకే మనం వెళ్ళిపోవచ్చు గైస్. లావాని అందుకే తీసాను నేను. అరే ఇప్పుడు మన వాటర్ బకెట్ కూడా లేదు గైస్. స్లోగా దానమే ప్రధానం. లావా అయితే ఇదైతే క్లోజ్ చేసేయచ్చు, ఎందుకంటే మళ్ళీ పడిపోయామనుకోండి మనకే రిస్క్. సో ఓకే మనమైతే వెళ్ళిపోవచ్చు. సో దీనిలో ఉంచవచ్చు గైస్. సో మనమైతే వెళ్ళిపోవచ్చు. నైట్ కూడా అయిపోయి ఉంటుంది. సో పైకి వెళ్ళి మనం ఉండొచ్చు కాసి అండ్ వీడియోని ఇక్కడితో ఎండ్ చేద్దాం. సో గాయస్ ఇక్కడితో అయితే వీడియోని ఎండ్ చేయబోతున్నాం, ఎందుకంటే కొంచెం ఎక్కువ గ్రైండింగ్ చేసాం. బట్ ఇంకా నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం. మనం నెక్స్ట్ వీడియోలో మ్యాక్సిమం ఈ డైమండ్స్తో మనం వరల్డ్ అయితే అంటే నెదర్కి అయితే వెళ్దాం. సో నెదర్కి వెళ్ళి ఇంకా అక్కడ మనం కొంచెం గ్రైండింగ్ చేసి మొత్తం ఇంకా మీరు అర్థం చేసుకొని నెక్స్ట్ వీడియోలో ఏం చేస్తామో అండ్ ఏమో సడన్గా ప్లాన్ కూడా చేంజ్ అవ్వచ్చు. సో ఏమైనా అవ్వచ్చు. సో ఇక్కడితో అయితే వీడియోని అయితే ఎండ్ చేయబోతున్నాం. సో ఈ వీడియో అంత లెంతీ అయితే ఉండదు, చాలా చిన్నది. సో ఏమనుకోకండి. అండ్ మనం మరొక కొత్త వీడియోలో అయితే కలుసుకుందాం. Until then, I will see you in the next video guys. Bye bye guys.